కిరీటి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జూనియర్. అయితే కిరీటి గారు ఈ జూనియర్ మూవీకి ముందు ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం కిరీటి గారు ఈ జూనియర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. కిరీటి గారు చూడాలి, కిరీటి గారికి ఈ జూనియర్ మూవీతో తనకి ఫస్ట్ మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కిరీటి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జూనియర్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కిరీటి గారు. చూడాలి, జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక కిరీటి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ కిరీటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. జూనియర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. అయితే శ్రీలీల గారు ఈ జూనియర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాబిన్ హుడ్. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే శ్రీలీల గారు ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జూనియర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. చూడాలి, శ్రీలీల గారికి ఈ జూనియర్ మూవీతో తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీలీల గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జూనియర్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రీలీల గారు. చూడాలి, జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక శ్రీలీల గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ జూనియర్ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు జెనెలియా గారు. అయితే జెనెలియా గారు ఈ జూనియర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సితారా జమీన్ పర్. అయితే ఈ సితారా జమీన్ పర్ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ సితారా జమీన్ పర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ సితారా జమీన్ పర్ మూవీతో జెనెలియా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే జెనెలియా గారు సితారా జమీన్ పర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జూనియర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు జెనెలియా గారు. చూడాలి, జెనెలియా గారికి ఈ జూనియర్ మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జెనెలియా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జూనియర్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అంటున్నారు జెనెలియా గారు. చూడాలి, జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత జెనెలియా గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. జూనియర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది రాధాకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రజనీ కొర్రపాటి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కిరీటి, శ్రీలీల, జెనెలియా ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. జూనియర్ మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా జూనియర్ మూవీ టీం మంచి కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈ జూనియర్ మూవీ మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జూనియర్ మూవీని ఈ జూలై 18న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి, జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. జూనియర్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీ మొత్తం కాలేజ్లో ఉంటుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే హీరో కాలేజ్లో జాయిన్ అయ్యాక తను సీనియర్ని చూసి లవ్లో పడతాడు. తర్వాత తను లవ్లో గెలుస్తాడా లేకపోతే లేడా, ఇంకా తను లవ్లో గెలిస్తే తన లైఫ్లో తను అనుకున్నది సాధిస్తాడా లేదా అనే విషయం మీద ఈ జూనియర్ మూవీ ఉంటుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జూనియర్ మూవీ హ్యాపీ డేస్ ఇంకా కేరింత మూవీ ఉంటుంది కదా, సేమ్ అలానే మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జూనియర్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూడాలి, జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. జూనియర్ మూవీ మీద ఇప్పటి వరకు మంచి హై ఎక్స్పెక్టేషన్స్
అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ జూనియర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. అయితే శ్రీలీల గారు ఈ జూనియర్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన రాబిన్హుడ్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే శ్రీలీల గారు రాబిన్హుడ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్త హీరోతో ఈ జూనియర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. చూడాలి శ్రీలీల గారికి ఈ జూనియర్ మూవీతో అయినా ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ జూనియర్ మూవీలో జెనెలియా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే జెనెలియా గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తెలుగులో ఈ జూనియర్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు జెనెలియా గారు. చూడాలి జెనెలియా గారికి ఈ జూనియర్ మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ తనకి తెలుగులో వస్తుందా లేదా అనేది మనం ఈ జూనియర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.